ఈ వీడియో మనకి ఇప్పుడు రీఛార్జ్ ఎలా చేసి మనం ఇంటర్న్ అయిపోయిన తర్వాత మన P1 గానీ, P2 గానీ, P3 గానీ ఎలా జాయిన్ అవ్వాలని తెలుసుకోవచ్చు. ఫస్ట్ మనం ఐఏఎస్ అకౌంట్‌లో లాగిన్ అవుతాం మనం. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ హోమ్ పేజ్‌లో చూసారా, ఇన్‌స్టాగ్రామ్ కింద రీఛార్జ్ అని ఉంది కదా! రీఛార్జ్ క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ చూడండి, ఏ డిపాజిట్ ఛానల్ 68, ఎల్ డిపాజిట్ ఛానల్ 70 అని ఉంది కదా! సో, ఈ ఫస్ట్ దాన్ని క్లిక్ చేయొచ్చు, సెకండ్ దాన్ని క్లిక్ చేయొచ్చు. సో, నేను ఫస్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ బ్యాలెన్స్ మనకు చూపిస్తది. మనకి అయితే ఎంతైతే ఉందో వ్యాలెట్‌లో అమౌంట్ చూపిస్తది. సో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి P1కి 2100 కట్టాలి. నా దగ్గర సపోజ్ 300 ఉన్నదనుకోండి. సో, 2100లో నుంచి మీరు 300 మైనస్ చేసి 1800 అయినా చెయ్యొచ్చు. లేదు ఫుల్‌గా నేను పే చేస్తాను 2100 అనుకుంటే 2100కి అని చెప్పొచ్చు. 2100 క్లిక్ చేసి ఇక్కడ బ్యాంక్ అని క్లిక్ చేయాలి. వెంటనే రీఛార్జ్ నౌ అని క్లిక్ చేస్తారు మీరు. ఇక్కడ మనకి స్కానర్ అని వస్తుంది, లేదంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ మెథడ్ అని వస్తుంది మనకి. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే కింద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా, ఈ స్కానర్ దగ్గర యారో మార్క్ ఇలా క్లిక్ చేస్తే ఈ పైకి వెళ్తుంది. లేదు మనకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ మెథడ్ అని ఉంది. ఒక్కొక్కసారి ఒకలా చూపిస్తుంది. లేదా మన ఇక్కడికి వెళ్ళి ఇక్కడ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ మెథడ్కి వెళ్ళి ఇక్కడ యూఆర్ఎల్ అని చూసారా, 92 సంథింగ్ ఏదో, ఇది కాపీ చేయండి. ఈ కాపీ చేసిన తర్వాత మన ఫోన్పేలోకి వెళ్ళి టు బ్యాంక్ యూపీఐ ఐడి అని ఉంది కదా, ఇందులోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ యూపీఐలో వెళ్ళి ఇక్కడ మన కాపీ పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది, వెరిఫై చేయండి. ఇది వన్ ఆఫ్ ది మెథడ్. ఇది మనకి ఇలా యూపీఐ అయితే పే చేయడానికి. మనకి ఇలాగ వెరిఫైడ్ అని వస్తుంది. సో వచ్చిన వెంటనే మనం సేవ్ చేసుకొని ఇక్కడ ఏదైతే మనకు నెంబర్ వచ్చిందో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎంత అమౌంట్ మనకి పే చేయాలని అడుగుతుంది. ఇలా మనకి ఎంత అమౌంట్ పే చేయాలని ఉంటుంది. సో 2100 అలా పే చేసి మనం ఇలా పే చేసుకొని మనకి ఇంకా డైరెక్ట్ ట్రాన్సాక్షన్ చేసుకున్న తర్వాత మనకి పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి యూటీఆర్ నెంబర్ వస్తుంది. పేమెంట్ సక్సెస్ అయిపోయిన తర్వాత ఆ యూటీఆర్ నెంబర్ ఇక్కడ మనం కాపీ చేయాలి. చేసి సబ్మిట్ అని కొడితే మనకి ఇక్కడ సక్సెస్ అని వస్తుంది. సక్సెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన బ్యాక్ వచ్చి ఇక్కడ మై వ్యాలెట్లో అమౌంట్ చెక్ చేసుకోవాలి. మన దగ్గర రీఛార్జ్ చేసిన అమౌంట్ ఇక్కడ యాడ్ అయ్యిందా లేదని. ఒకవేళ యాడ్ అయ్యింది అనుకోండి, ఓకే. అవ్వకపోతే ఒక 10 మినిట్స్ అంతా వెయిట్ చేయండి. అయిపోయిన తర్వాత మీరు వీఐపీలోకి వెళ్ళి మీరు P1 ఆర్ P2 ఏది జాయిన్ అవుతున్నారో ఆ అమౌంట్ చూసుకొని దాన్ని కొడితే జాయిన్ అవ్వని కొడితే మీకు జాయిన్ అయిపోయినట్టు వస్తుంది. వెంటనే మనకి ఇక్కడ మై ఐడెంటిటీ దగ్గర ఇక్కడ మనకి పొజిషన్ చూపిస్తుంది. సో ఇలా మనం ఇది P1 ఆర్ P2 లెవెల్ జాయిన్ అయ్యే విధానం.